Hi, welcome back to C Programming. I'm your Dr. Vasu. ఈ ప్రోగ్రామ్ నేను గూగుల్ డ్రైవ్ లో షేర్ చేస్తున్నాను. దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. యూ కెన్ ఫైండ్ ఇట్. ఓకే, ఈ వీడియోతో ఈ సి ప్రోగ్రామింగ్ తో పాటు అదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చాలా చేస్తున్నాను. అవి అలర్ట్స్ పొందడానికి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇప్పుడు ఒక ఫంక్షన్ టెంపరేచర్ కన్వర్షన్ కోసం ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. మన పర్పస్ ఏంటంటే సెంటిగ్రేడ్ లో ఉన్న డిగ్రీస్ ని వాల్యూని ఫారెన్ హీట్ లోకి లేదా ఫారెన్ హీట్ లో ఉన్నదాన్ని సెంటిగ్రేడ్ లోకి మార్చాలి టెంపరేచర్. సో ఇక్కడ ఏం చేద్దాం అంటే రెండు ఫంక్షన్స్ యూజ్ చేద్దాం. ఒకటి C2F అంటే సెంటిగ్రేడ్ లో ఉన్నదాన్ని ఫారెన్ హీట్ లో కన్వర్ట్ చేయడానికి దీనికి ఒక వేరియబుల్ తీసుకుంటుంది, ఫ్లోట్ వేరియబుల్ ఇది. ఓకే, దాన్ని C అన్నాం. ఇది రిటర్న్ చేసే వాల్యూ ఏం చేయట్లేదు, వాయిడ్. సో ఇక్కడ ఒక టెంప్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఈ టెంప్ ఎందుకనంటే మనకి ఇచ్చిన ఈ సెంటిగ్రేడ్ లో ఉన్న వాల్యూని ఫారెన్ హీట్ లో కన్వర్ట్ చేసి ఆ టెంప్ అనే దానిలో స్టోర్ చేస్తున్నాం. సో ఈ ఫార్ములా కన్వర్షన్ కోసం మనం C/100 × 180 + 32. సో ఇది సెంటిగ్రేడ్ నుంచి ఫారెన్ హీట్ కి కన్వర్ట్ చేస్తుంది, డిస్ప్లే చేస్తుంది ఇచ్చిన వాల్యూ సెంటిగ్రేడ్ లో ఫారెన్ హీట్ కన్వర్టెడ్ టెంపరేచర్ ఫారెన్ హీట్ లో. ఓకే, ఇది మన ప్రోగ్రామ్. నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ ఏంటంటే ఫారెన్ హీట్ టు సెంటిగ్రేడ్. ఫారెన్ హీట్ లో ఇచ్చిన దాని వాల్యూని సెంటిగ్రేడ్ కి ఎలా కన్వర్ట్ చేయాలో ఈ ఫంక్షన్ ద్వారా చేద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇంకొక వేరియబుల్ ఒకటి టెంప్ అని తీసుకున్నాం. ఇది ఫ్లోటింగ్ వేరియబులే. ఇక్కడ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టెంప్ అని తీసుకున్నాం, మరి ఇక్కడ కూడా టెంప్ అనే తీసుకున్నాం వేరియబుల్. అలా తీసుకోవచ్చా? ఎస్, వీ కెన్. ఎందుకు అని అంటే ఇక్కడ ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోలో చూసినట్లయితే గుర్తు తెచ్చుకోండి, ఇక్కడ ఈ టెంప్ అనే వేరియబుల్ లోకల్ వేరియబుల్ అవుతుంది. మనం ఫంక్షన్స్ లో రాసే యొక్క వేరియబుల్స్ ఏంటంటే అవి లోకల్ వేరియబుల్ అవుతుంది. కాబట్టి ఇది ఇంతవరకు మాత్రమే పరిమితం. బయట మళ్ళీ ఇది వేరే కింద ట్రీట్ చేస్తున్నాం. సో యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ టెంప్ కి మనం ఫారెన్ హీట్ లో ఇచ్చిన ఈ వాల్యూని సెంటిగ్రేడ్ కి కన్వర్ట్ చేయడానికి -32/180 × 100 ఫార్ములా యూజ్ చేసి ఆ వచ్చిన సెంటిగ్రేడ్ వాల్యూని ఈ టెంప్ లో స్టోర్ చేస్తున్నాం. సో ఇక్కడ ఫారెన్ హీట్ లో టెంపరేచర్ ఇచ్చిన వాల్యూని F, అలాగే కన్వర్టెడ్ వాల్యూ టెంప్ ని సెంటిగ్రేడ్ కింద చూపించబోతున్నాం. ఇవి మనం రాసిన రెండు ఫంక్షన్స్. సో మెయిన్ ప్రోగ్రామ్కి వచ్చేసరికి ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్ లో ఒక రెండు వేరియబుల్స్ తీసుకున్నాం. వాటిని కన్వర్షన్ కోసం ఏ ఏమో సెంటిగ్రేడ్ నుంచి ఫారెన్ హీట్ కి కన్వర్ట్ చేయడానికి ఒక వేరియబుల్ ఏ అనుకున్నాం, ఫారెన్ హీట్ నుంచి సెంటిగ్రేడ్ కన్వర్ట్ చేయడానికి బి అనుకున్నాం. ఇప్పుడు సెంటిగ్రేడ్ నుంచి ఫారెన్ హీట్ కన్వర్ట్ చేయడానికి ఈ ఏకి ఏ అయితే వాల్యూ ఇచ్చామో ఆ వాల్యూని ద్వారా ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం. అలాగే బి ఏమో ఫారెన్ హీట్ టు సెంటిగ్రేడ్ కాబట్టి దీన్ని ఫారెన్ హీట్ టు సెంటిగ్రేడ్ ఈ టెంపరేచర్ F to C లో ఈ వాల్యూని పాస్ ఆన్ చేస్తున్నాం. సో ఈ విధంగా మనం రెండు ఫంక్షన్స్ ని కాల్ చేసాం. ఇప్పుడు మెయిన్ ప్రోగ్రామ్ అయిపోయింది. కంపైల్ చేసి మొత్తం ప్రోగ్రాము మనం ఎగ్జిక్యూట్ చేస్తే టెంపరేచర్ రెండు వాల్యూస్ అడుగుతుంది. సెంటిగ్రేడ్ లో ఒకటి, ఫారెన్ హీట్ లో ఒకటి, రెండు వాల్యూస్ ఇచ్చాం. సెంటిగ్రేడ్ లో 50 డిగ్రీ సెంటిగ్రేడ్ ని ఫారెన్ హీట్ కి కన్వర్ట్ చేస్తే 122 వస్తుంది. అలాగే ఫారెన్ హీట్ 150 ఇచ్చింది, అది సెంటిగ్రేడ్ కి కన్వర్ట్ చేస్తే 65.56 అవుతుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే ఈ ప్రోగ్రాము మనం సెంటిగ్రేడ్ ఏమో 100 ఇచ్చాం, ఫారెన్ హీట్ 32 ఇచ్చాం. ఏమవుతుందో చూద్దాం. సెంటిగ్రేడ్ 100 సెంటిగ్రేడ్ = 212 degrees ఫారెన్ హీట్ అవుతుంది. అలాగే 32 డిగ్రీ ఫారెన్ హీట్ ఏమో 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో సెట్ ఆఫ్ వాల్యూస్ ఇద్దాం. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ 212 degrees ఫారెన్ హీట్ ఇచ్చాం. ఇవి 0 degrees సెంటిగ్రేడ్ ని ఫారెన్ హీట్ కి కన్వర్ట్ చేస్తే 32 degrees, అలాగే 212 degrees ఫారెన్ హీట్ ఉంటే అది సెంటిగ్రేడ్ కి 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అవుతుంది. సో ఈ విధంగా రెండు ఫంక్షన్స్ ద్వారా మనం కన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్స్ ఒకదాని నుంచి ఇంకొకటి ఈజీగా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో ఫంక్షన్ కాలింగ్ అనదర్ ఫంక్షన్ ఏంటో చూద్దాం. ఈ టాపిక్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, క్వెరీస్ ఏమైనా ఉన్నా, డౌట్స్ ఏమైనా ఉన్నా, సజెషన్స్ అయినా కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.